ఏంటి? సౌండ్ సర్వీస్. మైక్ పెట్టడమే నీ డ్యూటీ, సౌండ్ చేయటం కాదు. నువ్వెవరవే గువ్వా? ఆ మేకప్ ఉమెన్. ఏంటే మేకప్పా? బొగ్గలు ముట్టుకోవడమే నీ డ్యూటీ, అన్నతో పెట్టుకోవడం కాదు. ఏంటి సౌండ్ సైడ్ నుంచి వస్తుంది, స్ట్రైట్ గా రాదా? ఇప్పుడు వస్తుంది. తనేదో పుట్టినరోజు కదా గెంతులేస్తుంటే నువ్వు కూడా ఎందుకు ఆడుతున్నావు? తన బర్త్డేకి నేను కంపెనీ ఇస్తున్నాను. కంపెనీయా? వచ్చే వారం నా పుట్టినరోజు, కంపెనీ ఇస్తావా? ఏంటి వాగుతున్నావు? ఏంటే సౌండ్ సర్వీస్ కే సౌండా? ఒక వయసుకు వచ్చిన పిల్లవి, పరువానికి వచ్చిన పిల్లవి, అందమైన పిల్లవి, సమతాడిన పిల్లవి, సింగారించుకున్న పిల్లవి, బొట్టు బొమ్మ లాంటి పిల్లవి, పువ్వులు పెట్టుకున్న పిల్లవి, మేజర్ అయిన పిల్లవి, ఇంత వగలబోతున్నావే, సిగ్గులేదు? ఈ అమ్మాయికి ఇన్ని పేర్లా? మనకు ఒకటే ఉందే. పుట్టుక, చావు, చరిత్ర, దరిద్రం అని తత్వాలు మాట్లాడుతున్నావు. ఓకే, నన్ను సమర్థాడిన పిల్లవని ఎలా అంటున్నావు? నేను వయసుకొచ్చానని తెలుసా నీకు? గుంజపాతావా? పసుపు నీళ్లు పోసావా? నువ్వు నాకు మామ కొడుకువా, మేనమావా? ఎలా చెప్తున్నావు? నాకిప్పుడు 19 ఏళ్ల దాకా వచ్చాయి, కానీ పెద్ద మనిషి కళ తెలుసా? దానికోసం మా అమ్మా నాన్న వెళ్ళని గుడి లేదు, వేడుకొని దేవుడు లేడు, తిరగని వృక్షం లేదు. నా పరిస్థితి నీకు చులకనైపోయిందా? వాళ్ళదేమో కన్న బాధ, నాదేమో కన్నె బాధ. ఇప్పుడు ఈ ప్రియ ఒకటి చెప్తుంది, విను బాబు. ఈ సౌండ్ నాకే నీతో చెప్తావా? ఇప్పుడు నిన్ను అల్లాడిస్తాను చూడు. ప్లీజ్ ఓపెన్ టాక్. 2 కాళ్ళు బాగున్న వాళ్ళని చూసి కుంటి అని అంటే వాళ్ళ మనసు బాధపడదు, కానీ నిజంగానే కాళ్ళు లేని వాళ్ళని చూసి కుంటి అంటే వాళ్ళ మనసు పగిలిపోతుంది. 2 కళ్ళు బాగున్న వాళ్ళని చూసి కుంటి అంటే వాళ్ళ మనసు బాధపడదు. బిడ్డ అయిపోయావ్రా, కానీ కళ్ళు కనిపించని వాళ్ళని అలా అంటే వాళ్ళ మనసు పగిలిపోతుంది. అలాంటి మాటే ఇది కూడా. అసలు వయసుకే రాని నన్ను వయసుకొచ్చిన అమ్మాయి అన్నావే, అది ఆడ జన్మకు